శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్యయోగంలోని 4వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. భావం: నిరాకార బ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలే పరిపూర్ణమయ్యున్నది. ప్రాణులన్నీయు నా సంకల్పమును ఆధారంగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి. కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితుడిని కాను. ఈ శ్లోక వివరణ: మత్సాని సర్వభూతాని అంటే సర్వభూతములు నాయందే ఉన్నవి. అంటే ఈ సకల జగత్తుకు ఆధారము ఆ పరబ్రహ్మ. ఆయన ఎవ్వరి మీద ఆధారపడి లేడు. ఈ సకల జగత్తు పరమాత్మ మీదే ఆధారపడి ఉంది. ఈ ప్రకృతి అంతా పరమాత్మలోనే ఉంది. అంటే ఈ అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు, సూర్యుడు లాంటి నక్షత్రాలు, పాలపుంత లాంటి గెలక్సీలు లక్షల కోట్లు ఉన్నాయి. ఒకదానికి ఒకటి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాయి. మనం ఇంకా కనుక్కోని నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. అవి అన్నీ ఈ విశ్వంలో ఉన్నాయి. ఈ విశ్వమే పరమాత్మ. అందుకే ఆయనను విశ్వాకారం గగన సదృశం అంటారు. విశ్వమే తన ఆకారంగా ఆకాశం మాదిరి ఉన్నాడు అని అర్థం.